ఫ్రెండ్ కొంచెం నా చీర ఎత్తున్నారో కామెంట్ చేసుకోండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? షైనీ ఇప్పుడు PP1. సో వాళ్ళ క్లాస్ టీచర్ తనకి సరోజిని నాయుడు గెటప్ వేసి పంపించమని చెప్పారు. సరోజిని నాయుడు గెటప్ అని అంటే ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. సో గూగుల్లో సెర్చ్ చేసా. తను చాలా సింపుల్గా కాటన్ చీరలతో ఉంది. సో సడన్గా తనకి చీర అంటే నేను ఎలా అడ్జస్ట్ చేయాలో అర్థం కాలేదు. ఉన్న చీరలనే ఆ శారీని కట్ చేసి దాన్ని మధ్యలో 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే తనకి శారీ ఓకే అయిందనమాట. సో తన శారీ ఎలా ఉందో ఒకసారి చూడండి. సో కాటన్ శారీని ఇలా కట్ చేసి హాఫ్గా కట్ చేసి మళ్ళీ అందులో నిలువుగా కట్ చేస్తే కానీ తనకు శారీ సెట్ అవ్వలేదు. సో పైన మనకు వచ్చే అంచు మొత్తం వరకు వెళ్ళిపోయిందనమాట. కింద అంచు వరకు ఉంచేసి అలా తనకు మాత్రమే సెట్ అయ్యేటట్టు హైట్కి తగ్గట్టు కట్ చేసి స్టిచ్చింగ్ చేయించామన్నమాట. టోటల్గా ఇలా ఉంది. వచ్చిన తర్వాత శారీ ఇప్పవే అని అంటే అస్సలు ఇప్పట్లేదు. ఎంత చెప్పినా కూడా సరే తన ఇష్టానికి వదిలేస్తాయి, ఎంతసేపు కట్టుకుంటే కట్టుకొని అని చెప్పేసి. సో మా పొట్టిదానికి చీర ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జోయల్కి 4th మంత్ అనమాట. సో పడుకుండు చీర ఉయ్యాల కట్టిన. సో బెడ్ పైన ఒకవేళ అటు ఇటుగా ఏమన్నా కింద పడ్డా కూడా ఇబ్బంది కాకుండా ఉండడానికి అని చెప్పేసి చీరతో ఉయ్యాల కట్టా అనమాట. ఇది జోయల్ కోసం అని చెప్పేసి మీషోలో బుక్ చేస్తా. 3rd మంత్లో బుక్ చేస్తే అప్పుడు పనికి రాలేదు, అంటే ఆ టైంకి తను ఆడుకోవడానికి ఇంకా అవ్వలేదన్నమాట. సో ఇప్పుడు 4th మంత్ కాబట్టి ఇప్పుడు ఏం చక్క దీంతో ఆడుకుంటుండు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. చెప్పు షైన్, ఏం చెప్తావు చెప్పు. కామెంట్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాం. బాయ్ బాయ్.